నేను తినడానికి వచ్చిన తిని ముఖంలో మంట అని ఉంచుతుంది నా ముఖం మీద. పైస ఉంటేనే ఏదని అర్థమవుతుందా? పైసా సంపాదించుకోకుండా పెళ్లి చేస్తే రేపు వచ్చే పెళ్ళం కూడా టూ అని ఉంచుతుంది నా ముఖం మీద. నీ కొడుకు పెళ్లి చేయవా? నీ కొడుకు పెళ్లి చెయ్యను. నా కొడుకు చేసుకోడు. నా కొడుకు చెప్పు అందరికి నా కొడుకు కొజ్జగాడని చెప్పు. కొడుకు కొజ్జగాడని చెప్పు. నువ్వు ఎవరైనా లవ్ చేసినావు అదనే చెప్పు. మరి ఏ మాటలు ఇప్పుడు నలుగురు చూసిన వాళ్ళు కూడా అదే అనుకుంటారు. వీడు చెక్కగాడో ఏమో అనుకోరు. తల్లి అంత బతిలాడుతుండే కూడా పెళ్లి చేసుకొని అంటున్నారా? చేసినమ్మా. ఎడబెట్టాలి కెమెరా ఇప్పుడు ఏదైనా పెట్టిపో. కనబడకుండా పెట్టినా అది జిమ్ కు పోయిండు. ఎప్పుడు వస్తాడో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేసేది వాని మీదే చేస్తా. అదేమంటారు అది చేస్తా వాని మీద. నా మీద మొన్న ఎట్లా అట్లా చేస్తా. నువ్వు పెట్టిపోనాయన చాలా ఏడ పెడతావు. దాచి పెట్టు కనిపించకుండా పెట్టు వాడికి. వాడు ఇక్కడెక్కడ పెడతాడమ్మా కెమెరా మామూలుగా? అది నాకు కూడా తెలియదు. అక్కడ పెట్టు దర్శన. వాడు అక్కడ ఓడు. అక్కడ ఓడు. ఇక్కడనే ఎక్కువ పోతాడు. అక్కడ ఓడు. అదే అవన్నీ ఉన్నాయి కదా అక్కడ సైడ్ ఓడు. దాబెట్టి ఇట్లా కింద. సరే నేను కెమెరా ఫిక్స్ చేసి పోతా. పెట్టు. ఎంతసేపు వస్తాడు ఇప్పుడు? ఓ అర్ధగంట అవుతుండొచ్చు దర్శన్. వానికి తెలియకుండా పెట్టు. నేను పెడతా. కెమెరా కనబడకుండా పెడతా. కెమెరా కనిపించకుండా పెట్టు. మీరు ఏం ఫ్రాంక్ చేస్తావమ్మా? మనకి తెలిసిపోతుంది కదా. ఆయనకి తెలియకుండా నేను చేస్తా కదా. ఏదైనా ఒకటి చేస్తా. వానికి తెలియవద్దు అసలు. తెలియకుండా చేస్తా. మన నీ మీద చేసినందుకు రివెంజా? మరి రివెంజే ఇది. రివెంజే. వానికి తెలియకుండా నేను చేస్తా. ఏం చేయాలో చెప్పు. ఆయన చేసేది చేస్తాను నేను. కనబడకుండా పెడతా. కెమెరా కనబడకుండా పెట్టు. ఇక్కడ పెట్టినా చూడు కెమెరా. వానికి కనిపిస్తుంది కదా నాన్న. కనబడకుండా పెట్టు. కనబడకుండా పెట్టినా. సరే చూసి పెట్టు. కనిపించకుండా పెట్టు. కనబడకుండా పెట్టు. 2000 years later. రా చిన్న ఇట్రా. ఏం కూర వండిందో ఏమో మీ వద్దని అడుగు. పప్పు చేసిందో ఏం చేసిందో ఏమో. కాదే నాది అది ఉండాలి. ఏదది నాది ఒకటి చిన్నది ఇట్లా కెమెరా టైప్ ఉండాలి. అది నేను ఇలా పెట్టినా దొరుకుతలేదు. అల్మార్లో పెట్టిన. అది ఏడ పెడుతూ ఏం కథనో నీకే తెలవాలి కానీ జరికరా. నువ్వు ఇక్కడ ఇడ కూర్చుందిరా. నువ్వు ఇట్రా. మాట మాట్లాడేది ఉంది కదా. ఎన్నేళ్ళు ఇట్లా ఉంటావు? ఏం కథ? పెళ్లి చేసుకోకుండా ఏం లేదు. ఇగో ఈ పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు చూడు. ఇంట్లో ఎవరినన్నా సెలెక్ట్ చేయ. నువ్వు కూర్చో. నువ్వు ఇక ఈ పిల్ల డాక్టర్ అంట. ఈ పిల్ల ఏదో కంపెనీలో చేస్తుందంట. అంతా ఎవరు పంపించారా నీకు ఫోటోలు? మనసు ఉంటే మార్గమే లేదా? ఎన్ని ఏళ్ళు ఉంటావు ఇట్లా? 28 ఏళ్ళు నడుస్తున్నాయి. ఇట్లనే ఉంటావా? 27 కావచ్చు. మరి పెళ్ళి ఏడుకో ఉరుకుతావు మళ్ళా. ఏం నీళ్ళు పని చేయనీకి ఏమన్నా అడిగితే నీళ్లు దూపైతుంది. లేకపోతే కరవనీకేనే వస్తావు. కూర్చో. ఇవాళ ఇంటికాడ ఉన్నా. నేను ఇంటికాడ ఉన్నా అని అడుగుతున్నా. లేకపోతే స్కూల్ పోతే నిన్నెవడు అడుగుతాడు? ఇక్కడ ఇడ కూర్చోలేనా? నువ్వు ఇక్కడ రాను. ఫస్ట్ ఇక్కడ చేసుకుంటావా లేదా? అసలు ఇట్లనే ఉంటావా? లేకపోతే మొన్న చేసిన దానిలోకి అట్లనే చేసుకుంటూ ఉంటావా? నేను ఇంట్లో ఉండాలా వద్దా చెప్పు. ఏడుంటావు? బయటికి పోయి ఇలే. నువ్వు మనుషులకు పుట్టలే, అమ్మాయికి పుట్టలే నువ్వు. ఇగో నువ్వు చూసుకో. ఈ పిల్ల ఎంత బాగుంది చూడు. ముద్దుగా ఉంది పిల్ల. ఆస్తి బాగుంది. ఒక కంపెనీ ఆస్తి. మరి ఎట్లా బతుకుతావు? నీకు కష్టం చేసుకోనన్నా బతుకోవచ్చు. ఆస్తి లేకున్నా మనయ్య కానీ మీద పిల్లలే మంచోళ్ళు. ఈ పిల్ల చూడు ఎంత బాగుంది చూడు. ఈ పిల్లని చేసుకోలేకపోతే ఆఖరి ఎవరిని చేసుకుంటా అంటావు చెప్పు. ఇగో వీళ్ళు చూడు మంచిగా ఉన్నారు. నువ్వు ఇంట్లో ఉండకు. మరి వెళ్ళిపో. ఇంట్లో ఉండేది అవసరం. నువ్వు ఇగో ఒక మాట ఎక్కర్రా. నువ్వు నీ పైన తిరుగుతుంది. ఎక్కర్రాను చేసుకోకుండా ఇంట్లో ఉండే. చిన్న నేను ఉన్నప్పుడే చేసుకొని నా కళ్ళ ముందు చేసుకొని నువ్వు బతకాల. ఇవన్నీ మాటలు మాట్లాడేది నన్ను. లేకపోతే ఉండకపో. దెంగ ఉండకు. నువ్వు ఇంట్లో ఉండకు. ఏం పిచ్చి లేపాక ఏమైనా అంటే ఇట్లా మాట్లాడతావు. పిల్లగాడు ఉన్నాడంటే ఎవరన్నా పంపిస్తాడు. పిల్లగాడు ఉన్నాడంటే ఎవరన్నా పంపిస్తాడు. ఎందుకు అయితే ఎన్నేళ్ళు ఉంటావు ఇట్లా పెళ్లి కాకుండా? నేను ఎన్నేళ్ళు ఉంటా ఇట్లా?
తీసుకొచ్చి పెట్టాలి చెప్పు. ఈ ఇల్లు ఎంత ఉంది, నేను వండుకోనికనే జాగా సరిపోదు. ఈ పొక్కల వండుకుంటా నేను, దోమలు కరుస్తాయి, ఎలుకలు వస్తాయి, జిల్ల పురుగులు వస్తాయి, తీసుకొచ్చి పెట్టాలా నేను? వేరేగా బతకలే, వేరే ఇల్లు నేను కూడా ఉంటాను. ఒక మాట, వేరేగా బతుకు అంటే నాకు నా ఇంట్లో నేను నా ఇల్లు కట్టుకొని నేను పెళ్లి చేసుకొని మా అమ్మని అప్పటి వరకు ముసలోడు అవుతావు ఇట్లా అప్పటి వరకు ముసలోడు అవుతావు ఇట్లా అప్పుడు పిల్లని ఎవరు నేను చెయ్యను, నేనేం బీకను, ఇంకా నేను ఇంటే ఉంటా. అదేదో బయట ఉండి చెయ్యొచ్చు కదా, అదే బయట ఇల్లు కిరాయికి తీసుకొని ఉండొచ్చు. కిరాయిలల్లో బతకా, ఎందుకు బతుకవు? చెప్పేది నేను కిరాయిలల్లో బతకను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నా సొంత ఇల్లు ఉండే ఏం లాభం, మరి ఇల్లు కట్టుకొని ఉంటా కదా. ఎప్పుడు కట్టేది ఎప్పుడు? సంవత్సరంలో కడతాం. ఏం సంవత్సరంలో ఇల్లు కట్టి సంవత్సరంలో పెళ్లి చేసుకుంటా. అప్పటి వరకు నువ్వు ముసలోని అయితే అప్పుడు పిల్లని ఎవ్వరు ఇయ్యరు నీకు. సంవత్సరంలో చేసుకుంటా. 30 ఏళ్ళు దాటిందని పిల్లని ఫైనల్ కాదు, గీనల్ కాదు. నువ్వు ఇంట్లో ఉండేది అవసరం లేదు, చేసుకుంటే నేను చూసాను. ఇంట్లో బాగానే ఫిట్టింగ్ పెడుతున్నావు నువ్వు. నేను ఎట్లుంటున్నా ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు. ఇప్పటిదిప్పుడు మనుషులకి ఏమైతుంది ఎవరికి తెలియదు. అనుకుంటావు మంచి మంచి వాళ్ళకే బీపీలు అవి ఇవి గుండె జబ్బులు వస్తున్నాయి. నువ్వు అనుకుంటావయ్యా, నా కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అదొకటి మాట్లాడు. చేసుకోకుండా ఉండదు నువ్వు ఇంట్లో. నేను ఉండాలా పోవాలా చూపదు. అదంతా అనవసరమా? చేసుకుంటావా గమ్మున ముఖంలో మంట పెట్టు, నీ ముఖంలో మంట పెట్టు. ఇప్పుడు బాటలు నువ్వు అవన్నీ ఎందుకు బలగొడతావు? ఎన్ని రోజులు ఉంటావు పార్సో ఇట్లా? ఎన్ని రోజులు ఉంటావు చెప్పు? ఏజ్ కాలేదా నీ పెళ్లి? ఏజ్ అయిందా లేదా అది చెప్పు ఫస్ట్. చేసుకోవాలా పెళ్లి? ఇంకెప్పుడు ఒక సంవత్సరం నాకు టైమింగ్. ఒక సంవత్సరం నాకు టైమింగ్. ఏంది ఒక సంవత్సరం టైం అంటే అప్పుడే 30 దాటుతాయి. పెళ్లి చేసుకోవాల్సిన ఇవన్నీ 29 వస్తాయి. అయితే 29 ఏళ్ళు ఎవరైనా పెళ్లి చేస్తారా? 31, 32 చేసుకున్నా. విజయ్ దేవరకొండ 35కి చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ 35కి చేసుకున్నాడు. బాగా సంపాదించే చేసుకుంటు కదా. చాలా మంది 30 తర్వాత చేసుకున్నారు. సంపాదించే పెళ్లి చేసుకున్నారు కాదు, సక్సెస్ అయినాక చేసుకున్నారు. పైస ఉంటేనే ఏదైనా అర్థమవుతుందా? పైసా సంపాదించుకోకుండా పెళ్లి చేస్తే రేపు వచ్చే పెళ్ళం కూడా టూ అని ఉంచుతుంది నా ముఖం మీద, టూ అని ఉంచుతుంది నా ముఖం మీద. పైసా సంపాదించేది ఎప్పుడు, నువ్వు చేసుకునేది ఎప్పుడు? అమ్మ టైం చేసుకునేది. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. ఎప్పుడు నీ మెడలో ఏమన్నా బంగారం ఉందా? ఒక మాట, ఒక్క నిమిషం. నాకు తల్లి పెళ్ళాం అంటే నాకు ఫస్ట్ తల్లి. నేను చెప్పేది నీ మెడలో ఏమన్నా బంగారం ఉందా? ఇంతవరకు నేను ఏమైనా బంగారం? తల్లి ఏమనుకుంటారు? కొడుకు మంచిగా బతకాలా, మంచిగా ఉండాలా, పెళ్లి చేసుకొని. కొడుకుకి ఏముంది? తల్లికి అవన్నీ కావాలని ఆశలు కొడుకుకి ఏముంది? తల్లికి బంగారం చేపియాలి. నా తల్లి 10 మందిలో పోతే నా తల్లి గొప్పగా ఉండాలి, నా తల్లి గొప్పగా చెప్పుకోవాలి, నా చిన్న కొడుకు చేపించిండని. అప్పుడు అవన్నీ నేను అచీవ్ చేసినాకనే పెళ్లి చేసుకుంటా. నువ్వు మంచిగా కొడుకులు మంచిగా ఉంటేనే తల్లి మంచిగా బంగారం తెచ్చిపోయి అది తెచ్చిపోయి ఇది తెచ్చిపోయి ఉండదు. తల్లి నా చిన్న ఉన్నప్పటి నుంచి నువ్వు కష్టపడి పెంచి పోషించి ఇటు దాకా తీసుకొచ్చినావు కాబట్టి నేను ఇప్పుడు సంపాదించే ఏజ్, నేను సంపాదించి నీకు బంగారం చేపించి నీకు ఒక మంచి ఇల్లు కట్టించి ఆ ఇంట్లో నువ్వు మంచి కూర్చొని నీకు కొన్ని తీర్థయాత్రలకు తీసుకొని పోయిన తర్వాత నేను పెళ్లి అవన్నీ నేను అడుగుతలేదు. ఏ తల్లి అడగది కొడుకులు మంచిగా ఉండాలా? ఏ తల్లి అడగదు, కానీ కొడుకులు చేసే బాధ్యత అది అర్థమవుతుందా? కొడుకులు మంచిగా బతకాలా, కళ్ళ ముట్ట సుఖంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఇదేమేషం రాను తల్లిని ఇడిచేసి తల్లి మంచిగానే ఉంటది, ఎప్పటికైనా మంచిగానే ఉంటది. మీరు మంచిగా ఉంటే తల్లి బాగుంటది, మీరు మంచిగా ఉండాలి. అదే నేను కోరుకునేది. ఇంకేం నన్ను అడిగి తీసుకుపోయి ఫైనల్ ఒకటే చెప్తున్నాను, నేను చేసుకుంటే నాకు సంవత్సరం నారా టైం కనీసం పడుతుంది. అవసరం లేదు సంవత్సరం ఆగరు. ఈ తల్లి ఎట్లున్నది చూడు. ఫస్ట్ తల్లి ముంగట చేసుకుంటావా చేసుకో, లేదా రేపు తల్లి చచ్చిపోయినాక చేసుకుంటా అంటే అది నీ ఇష్టం. ఇక నేనే టెన్షన్ నాకేమన్నా గోల్స్ నేను చెప్పిన క్లియర్ అవసరం లేదు. ఆర్గ్యూ చేసినామంటే సంవత్సరంలోనే చేసుకోవాలండి నువ్వు పెళ్లి చేసుకోవాలి. అదే నీకు తల్లి మంచిగా ఉండడం నీకు ఇష్టం లేదన్నమాట. అంటే కొడుకు మంచిగా ఉండడం ఇష్టం లేదు నీకు? కొడుకు మంచిగా ఉండాలనే కదా పెళ్లి చేసుకోవాలి, వానికి ఒక బాధ్యత పడాలి. ఇంకా వాడు ఏ గోల్స్ పెట్టుకోవద్దు అంటే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ అయిపోతాయి.
అమ్మా పెళ్లి చేసుకుంటే ఒక మాట, పెళ్లి చేసుకోవడం అనేది నువ్వు ఇట్లా అనేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఎన్ని ఆపుతాయి తెలుసా? ఒక మాట పెళ్లి చేసుకుంటా, నా క్లారిటీ ఉందమ్మా నా జిందగీ మీద. పెళ్లి చేసుకుంటా, రేపటి రోజు పెళ్ళాం వస్తుంది, పిల్లాన్ని పోషించాలి. ఒక మాట ఓకే పోషిస్తా, నా దగ్గర ఇప్పుడు ఏం ఇన్కమ్ లేదు, పిల్లాన్ని పోషించాలి. ఇంకోటి పుసుక్కున కొడుకో బిడ్డనే ఉడతాడు, అన్ని పోషించాలి. ఒక ఫ్యామిలీ వచ్చేస్తుంది. అందరు వేరు, నేను వేరమ్మా. అందరు యావరేజ్ కి సెటిల్ అవుతారు, నేను యావరేజ్ కి సెటిల్ కాను. ఒక మాట, రేపటి రోజు పిల్లలు పుడతారు, పిల్లల్ని చూసుకోవాలి. అప్పుడు నేనేమైపోతా తెలుసా? కాంప్రమైజ్ అయిపోతా నా జిందగీ. నేనేమైతే గోల్స్ పెట్టుకున్నాను, కాంప్రమైజ్. నేనేమైతే గోల్స్ పెట్టుకున్నాను, ఆ గోల్స్ అన్ని వదిలేసుకొని బతకాలా? అరే ఎందుకు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు మనసు మీద ఉంటది. ఏదైనా చేసుకున్న సగానికి సగం మంది ఏం కాదు, యావరేజ్ కి సెటిల్ అయిన ఏదైనా వాళ్ళు కాంప్రమైజ్ అయిన వాళ్ళు, కాంప్రమైజ్ అయితే బతుకుతున్న వాళ్ళు. నేను అట్లా బతకాలనుకుంటున్నా. అదేదైనా మన మనసు మీద ఉంటది, నువ్వు అనుకుంటావు అట్లా. ఏది ఉన్నా కానీ సరే, నేను గొప్పగా బతకాలి, నా తల్లి గొప్పగా బతకాలి, నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా పిల్లం గొప్పగా బతకాలి, నా పిల్లలు గొప్పగా బతకాలి. ఒక మాట, మీ ఆయన ఏం చేసిపోయిండే? మీ ఆయన ఏం చేసిపోయింది? ఆయన మస్తు చేసిండు. ఏం చేసిండు? నాకు పెద్ద ఇల్లు ఇచ్చిండా? పెద్ద ఈ బొంగులో ఈ పొత్తులలో ఉన్న ఇల్లు నా మొక్కన కొట్టి. ఒక మాట, నేను అయ్యని తిడుతున్నా. ఒక మాట, ఒక మాట, నేనేం సంపాదించలేదు, ఇప్పుడు నేను అయ్యని తిడుతున్నా. రేపటి రోజు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే మా అయ్య నాకు ఏం చేసిడు రా భయ్, మా అయ్య సుల్లిగాడని చెప్పి నన్ను తిట్టుకోరా? మా అయ్య సుల్లిగాడని చెప్పి నన్ను తిట్టుకోరా మా కొడుకులు? అది పెళ్లి చేసుకున్నాక కూడా కమాంచవచ్చు, అది మనసు మీద ఉంటది ఏదైనా కూడా తెలుసా. అప్పటి జమానా వేరు, ఇప్పటి జమానా వేరు. ఏదైనా చేసుకోవచ్చు, కమాంచుకుంటా పెళ్లి చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉండాల్సిందా, లేకపోతే నా కళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవచ్చు. ఏమైనా తిండి, జిమ్ము, ఇది అదే ఉంటది కానీ నీకు ఏది ఉండదు చిన్న. అర్థం చేసుకొని బతుకు, నేను చెప్పేది అర్థం చేసుకో. ఎందుకు చెప్తుంది మా అమ్మ అని అదే. పిల్లగాడు ఉన్నాడు అంటే ఎందుకు బలపడతావురా? ఎందుకు లేడంటే అది చూస్తలేరా లోకులు? మంచి మర్యాద చెప్తున్నా, చెప్తున్నా, అదంతా అనవసరం. నేను చేసుకోను, నా వల్ల కాదు. నువ్వు పెళ్లి నేను సంపాదించి నువ్వు సంపాదించే వరకు నువ్వు అంతే అయితే వచ్చిన. అరే ఏజ్ అయిపోతుంది, నువ్వు ఇంట్లోకి వెళ్తాం నుంచి పో, ఇంట్లోకి వెళ్ళిపో. చెప్పిన తల్లి మాట అయినోడు ఒక మనిషేనా? ఎందుకు చెప్తుంది ఏం కదా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా, నేను ఎందుకు చేసుకుంటలేనో కొడుకుని కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు తల్లిలదే కావాలంటే మీరు ఎట్లాగో ఏం చేయలేరు, మమ్మల్ని కూడా ఏం చేయనియరా? అయితే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కావా? ఎందుకు కావు? మనసు మీద ఉంటది ఏదైనా, మనసు మీద ఉంటే చిన్న నువ్వు చెప్పేది అర్థం చేసుకోవాలి. బతకాలి, ఎంత పిల్లం టార్చర్ ఉంటది, ఎంత ఏముంటది మన మీద ఉంటది ఏదైనా కూడా. ఏదైనా మన మీదనే ఉంటది చిన్న. నువ్వు లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపో. నా కళ్ళ ముంగట ఉండదు, నువ్వు కళ్ళ ముంగట ఉంటే నాకేదైనా బాధ అనిపిస్తుంది, నాకేదైనా బాధ అనిపిస్తుంది. నాకు చెప్తున్నా, నాకు బేజా అవుట్ చేయకమ్మా, నాకు చెప్తున్నా మంచి మర్యాదగా. ఓవరాల్ భయంగా ఈ ఫోటోలు పంపించింది నాకు, ఇప్పుడే తిడతావు. ఎందుకు తిడతా వచ్చినా? అరే ఎవరైనా పంపిస్తాను, నువ్వు ఆ ఫోన్ ఎవరు చేస్తే నీకెందుకు? నీకెవరైనా పంపిస్తాను, నీకు అవసరం లేదు, నీకు అవసరం లేదు. నేనే అడిగితే పంపించాను. మా పిల్లానికి ఏదైనా మంచి పిల్లని చూడని చెప్పు. నువ్వు ఎవరైనా లవ్ చేసినావు అదన్నా చెప్పు. మరి ఎవరైనా లవ్ చేసినావు? అమ్మా చెయ్యేది. అరే మీరు మనుషులేనా? ఎవరిని లవ్ చేయలేదంటారు, ఎవరినైనా చేసుకోవడం అట్లా చేసుకో. నేను తెచ్చిన సంబంధం చూస్తే చేసుకో. మరి ఏంది నీ కథ ఏంది? అసలు కథ ఏంది చెప్పు. మరి నీ కథ చెప్పు. నువ్వు ఎందుకు ఇంతగానం అడుగుతున్నావు? నువ్వు ఎప్పుడు అడిగినా కానీ సరే నేను ఎప్పుడు అడగలే. నువ్వు అడిగినావు, నేను చెప్పేస్తా అమ్మ కాదని చెప్పేస్తా గమ్మునుకుంటా. ఈ రోజు ఎందుకు ఇంతగానం ఆర్గ్యూ చేస్తున్నావు, ఇంతగానం కొట్లాడుతున్నావు? నేను ఇంట్లో ఉన్నా కాబట్టి నా మనసు అందరు చేసుకొని మంచిగా బతుకుతున్నాడు. అయితే ముసలోని అయినాక చేసుకుంటావు అన్న. మొన్న తయారయ్యే వచ్చి నువ్వు అట్లా గలీజ్గా అనిపించలే? నువ్వు అట్లనే అవుతావా? ఏమన్నా నా పానం ఇట్లా కొట్టుకుంటుంది, ఏమో అట్లా అవుతాడో ఏమో, అట్లా చేరుతాడో ఏమో. పెళ్లి చేసుకున్నది ఇక అదే కారణం వస్తుంది, అదే కారణం వస్తుంది. ఏ మాటలు ఇప్పుడు నలుగురు చూసిన వాళ్ళు కూడా అదే అనుకుంటారు. వీడు చెక్కగాడో ఏమో అనుకోని తల్లి అంత బతిలాడుతూ కూడా పెళ్లి చేసుకొని అంటున్నారా? కాదమ్మా, నేను కాదది. నేను కొన్ని గోల్స్ గోల్స్ అంటే నువ్వు పెళ్లి చేసుకొని కూడా అయితే చెప్పేది
ఏం చెప్పేది నువ్వు? ఇగో చెప్పే ఆ? నేను ఇప్పుడు నా పానం కూడా మంచిగా ఉంటలేదు, జల్లి పెళ్లి శాంతి చేసుకుంటే నాకు కొంచెం అన్నం అట్లా నువ్వు స్ట్రెస్ తీసుకో శాంతి ఇచ్చి నీకు మసాజ్ అదే ఏమొద్దు నాకు, నువ్వేం చేసేది అవసరమే లేదు. నువ్వు పెళ్లి చేసుకుంటే అన్నీ మంచిగా ఉంటాయి. చెప్పేది అర్థం చేసుకొని పెళ్లి చేసుకో అంతే. నేను చెప్తున్నా, నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నా, చెప్పేది అర్థం చేసుకో చిన్న, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు మంచిగా నేను నేను ఇంకెంత అర్థం చేసుకో. ఫైనల్ చెప్తున్నా. స్కూల్లో మేడం అంటుంది, టీచర్లు అంటున్నారు అభి नहीं शादी कर लेता शिवा कब करता అని అంటున్నారు. मेरे शादी के बारे में उन लोगों को उला पूछे थे बेटे है तो कर लेते बोलो. చెప్పేది అర్థం చేసుకో చిన్న, నేను చెప్పేది నేను చేసుకోను. చేసుకోకుండా ఇంట్లో ఉండకు నువ్వు. నేను చేసుకోను. చేసుకోవాలా? నేను చేసుకో. దమ ఖరాబ్ చేయకమ్మా పోనాడు. దమ ఖరాబ్ చేసేది ఏముందిరా? పెళ్లి చేసుకోకుండా ఎన్ని ఏళ్ళు ఉంటావు ఇట్లా చెప్పు, ముసలోడైనా చేసుకుంటావా? ఇప్పుడు నీకు ఎంతగానం ఎందుకమ్మా? ఎవడు అడిగిండే నీకు అంతగానం పెళ్లి? అయ్యో అందరు అంటున్నారు చేసుకోమని, అందరు అడుగుతున్నారు నన్ను, నీ కొడుకు పెళ్లి చేయవా, నీ కొడుకు పెళ్లి చేయవా? చెయ్యను. నా కొడుకు చేసుకోడు. నా కొడుకు చెప్పు అందరు, నా కొడుకు కొజ్జగాడని చెప్పు, కొజ్జగాడని చెప్పు. అట్లా ఎట్లా చెప్తారు? తూతు అని ఉంచుతారు, నమ్మగా నవ్వుతారు. అట్లాంటి ఎందుకన్నావే అమ్మా అని. సిగ్గుశరం లేదు తెరనన్న, పెళ్లి చేసుకోమని ఇట్లా చేస్తావు ఎందుకురా? చేసుకోవాలి చిన్న, అట్లా మాట కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే మంచిది, లేకపోతే ఎట్లా అవుతుంది అనుకుంటున్నావు? ఎంతకాలానికి చేసుకుంటావు నువ్వు చెప్పు? పెళ్లి చేసుకొని మంచిగా బతుకుతేనే తల్లికి సంతోషం, తెలుసా? ఒక్క నిమిషం ఆగు. అవు పెట్టినా నువ్వు మొన్న నా మీద చేసినప్పుడు నేను ఇది చేయవద్దా? సూపర్ సూపర్ సూపర్. అయితే పెళ్లి చేసుకోవాలా? తల్లి ఎంత బాధపడేది నీకు అర్థం కావాలా? అంటే నీకు ఎప్పుడు అనలేదా? ఎప్పుడు చెప్పలేదా? అమ్మ బాగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాదు ఇంతకు ముందు నేను అడగలేదా? ఇంతకు ముందు చెప్పలేదా? ఇప్పుడు అందరు చూడాలా, తెలియాలా తల్లి ఎంత బాధపడేది, తల్లి ఎంతగానం చెప్పేది. ఎన్నిసార్లు చెప్పినా పెళ్లి పెళ్లి అంటే బోవు అనడం, ఉరికి పోవడం. పాత ఫోన్ అందుకనే ఛార్జింగ్ పెట్టినావు. ఛార్జింగ్ పెట్టడం పెట్టాలా మరి? నువ్వు ఎవరు పెడతా? నేను పెడతా. ఎందుకు? నేనే పెట్టినా నేను కన్నోడే ఇంటుంటే నేను తల్లి నేను ఎట్లా ఉండాలా మరి? నేను ఎట్లా ఉండాలా? మరి పెట్టొద్దా? మైక్ లైట్ కనిపించినాక మరి వద్దా చెప్ప మరి చేసుకోవా? ఎన్నిసార్లు మొత్తం ఇది నువ్వు కూడా పెట్టాలా? వాళ్ళ అమ్మ ఎంత బాధపడేది నలుగురికి తెలియాలా? పాపం ఇంత చెప్తుంటే కూడా చేసుకుంటే లేడు ఆ మనిషే నావాడని నీకు తన్నాలి అందరు. ఎన్నిసార్లు చెప్పినా నీకు, ఎన్నిసార్లు చెప్పినా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవాలా? చేసుకోకపోతే నువ్వు ఉండదు. టార్చర్ పెట్టేది కాదు, మజాకులాడేదేముంది. చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటేనే బతుకో, బతుకుతారా? పెళ్లి చేసుకొని అట్లా పెడతా. ఎందుకు యూట్యూబ్ లో నువ్వు అన్నావుగా పెట్టమని, ఇప్పుడు అన్నావుగా మీ అమ్మ నువ్వు కరెక్టా నేను కరెక్టా అని చెప్పి కింద కామెంట్లు ఇస్తారు. చదువుకో, నువ్వు చదువుకో. పిల్లగాడు బాధ్యత ఏంది, పిల్లగాడు ఏం చేయాలనుకుంటుండు, పిల్లగాడు ఎట్లా బతకాలనుకుంటుండో అదేం లేదు. ఈమెకి పెళ్లి చేసుకుంటా నేను చేసుకోని పెళ్లి చేసుకోను. చేసుకోకపోతే ఇంట్లో గైస్ మేము పెడతా ఈ వీడియో, కింద కామెంట్ చేయరు మా అమ్మ కరెక్టా నేను కరెక్టా కామెంట్ చేయరు. చేస్తారు, ఎవరు చేస్తారో చూద్దాం. ఫోటోలు ఒకసారి చూపి. ఎందుకు చూపిస్తాను? ఒకసారి ఇలా చూపిస్తా, ఎంత మంచిగా ఉన్నారో చూపిస్తా. ఏం చూపించదు పాపం. ఎందుకు ఒకరిని బదలం చేయడం? నేను నేను అడిగినా కాబట్టి వాళ్ళు పెట్టిండ్రు కాబట్టి వెళ్ళి చేసుకొని రావాలి. సో గైస్ మా అమ్మ నా మీద ప్రాంక్ చేసిందంట. సరే ఏ విధంగా ప్రాంక్ చూసాము. సరే ఈ వీడియో పెడుతున్నా నేను. సరే సరే అమ్మ, సరే చూద్దాం. సరే.